ఈ పీసెస్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే మనం క్లాత్ పైన మెజర్మెంట్ చేసుకోవాలి. దానికోసం మనకు కావాల్సినవి ఏంటంటే, మీరు ఏ క్లాత్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలనుకో ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట. అండ్ ఇది వచ్చేసి లైనింగ్, రెండు కూడా నేను 1 మీటర్ అనేది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి పేస్టింగ్ అనమాట, ఫ్యూజ్ పేపర్ అంటారు కదా. సో ఇది మనకి నెక్ కోసం యూజ్ చేస్తాము. ఇది యూజ్ చేయకపోతే మనకి ఇలా పడిపోయినట్టు అలా వస్తుంది నెక్, అందుకోసం ఇదైతే యూజ్ చేస్తాం. సో ఇది కూడా కావాలి. కప్స్ కూడా కావాలి. కప్స్ ఏ సైజ్ తీసుకోవాలనేది మీకు డౌట్ ఉంటుంది. మీ చెస్ట్ సైజ్ 30 అనుకోండి, 32 తీసుకోండి. 32 అయితే 34 తీసుకోండి. మీ చెస్ట్ సైజ్ ఎంతైతే వచ్చిందో దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 32 ఉంది బ్లౌజ్ సైజ్, సో నేను 34 తీసుకున్నాను. సేమ్ అలాగే మీ చెస్ట్ సైజ్ ఎంతైతే ఉంటుందో దానికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్న కప్స్ అయితే తీసుకోవాలి బ్లౌజ్ కోసం. సో ఇవన్నమాట మనకి మెయిన్ కావాల్సింది కటింగ్ కోసం, స్టిచ్చింగ్ కోసం.